ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం హర్యానా రాజస్థాన్ బోర్డర్లో ఉన్నాం. కరెక్ట్గా ఢిల్లీ నుండి 140 కిలోమీటర్ల జర్నీ చేసాం. ఇది ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే. చాలా సూపర్ ఫాస్ట్, చాలా మంచి రోడ్డు. 5 lanes ఇటు 5 lanes అటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కన్వర్షన్ లా అనేది రాజస్థాన్లోనే రీసెంట్గా తెచ్చుకున్నారు బిల్లు. సో అక్కడ మరీ డేంజరు. ఇద్దరు మిషనరీస్ని కూడా చాలా గందరగోళ పరిస్థితి చేశారు. ఎందుకంటే సౌత్ ఇండియా నంబర్ ప్లేట్ ఏది కనపడ్డా కూడా ఆ బండ్లను వదలట్లేదు. ఎందుకంటే వీళ్ళు మిషనరీస్ అయినా వీళ్ళు మన ధర్మాన్ని పాడు చేయడానికి వచ్చారు అని. కాబట్టి ఎక్కడా కూడా హైందవుల ప్లేసుల్లో ఆగకుండా, ఇది ఒక ముస్లిమ్స్, ఒక చిన్న గ్రామం, ముస్లిమ్స్ ఎక్కువగా నివసిస్తున్నారు. ఆ పక్కనే ఆనియన్స్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఉల్లిపాయల తోట. అయితే ఇక్కడ నీళ్ళు పోస్తుంది. అక్కడ ఏమన్నారంటే స్నానం చేద్దామంటే వాళ్ళు కొంచెం సోప్ వాటర్ అది పడితే ఆనియన్స్కి ఇబ్బంది అవుతుంది బాబు, మీరు వాటర్ పట్టుకోండి పక్కన చేసుకోండి అని చెప్పారు. ఆ పక్కనంతా మట్టిలో ఎందుకులేండి, డైరెక్ట్గా హైవే మీదకి ఎక్స్ప్రెస్ వేకి తెచ్చాం. పక్కన పార్కింగ్ చేసాం, పార్కింగ్ లైట్స్ వేసాం. మంచిగా వాష్రూమ్, అందరూ ఇటు వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇక్కడ నుంచి అందరూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వెనక డోర్ ఇలా ఓపెన్ చేసుకొని, మనం ఎట్లా అబ్బాయిలమే కదా, ఏం కాదు ఇక్కడ చేసేయచ్చు. ఇక్కడ చేసేసి బట్టలు వేసుకోవటం, ఫ్రెష్గా ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేయటం, వారికి ఒక కరపత్రిక కూడా ఇవ్వటం, వెళ్ళిపోవటం. ఇది పరిస్థితి. మనము స్నానము హైవేలో చేసామా, బాత్రూంలో చేసామా, హోటల్లో చేసామా, రోడ్డు మీద చేసామా, పొలంలో చేసామా, ఎక్స్ప్రెస్ వే మీద చేసామా, అవసరం లేదు. ఇది మన పర్సనల్. ఎక్కడైనా చేయొచ్చు. చేయాలి అంటే హోటల్లో కూడా చేయొచ్చు, చేయాలి అంటే ఇంకొక ఎక్కడైనా చేయొచ్చు, వాష్రూమ్లో కూడా, పెట్రోల్ పంప్లో కూడా చేయొచ్చు. అక్కడ ఈ హైవేలో ఎక్స్ప్రెస్ వేలో ఎక్కడ దిగటానికి లేదు. 70-80 కిలోమీటర్స్ తర్వాత ఒకసారి దిగటానికి ఉంటుంది. అక్కడ కంఫర్ట్ లేదు, పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటున్నారు పబ్లిక్. అందుకని ఈరోజు ఇక్కడ చేద్దాం. ఏమవుతుంది, హైవేలో అయితే ఎవరేం మనల్ని తిట్టరు, ఎవరో ఏం మనకు కొట్టరు. ఇది మన పర్సనల్. ఇటువైపు ఏమో ఇది ఉంది, అటువైపు ఏమో అది ఉంది, ఇటు అందరూ వెళ్ళిపోతారు, ఇటు ఎవరు లేదు. అయినా ఏం కాదు, జస్ట్ ఒక 5-10 minutes స్నానం చేసేసి ఫ్రెష్గా వెళ్ళిపోవటమే. కాబట్టి మీరంతా ప్రార్థించండి. రాజస్థాన్లో ఒక మిషనరీని కలవటానికి కూడా వెళ్తున్నాం. అతను చాలా భయంగా ఉంటున్నాడు పాపం. ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈయన కూడా బిక్కుబిక్కుమని ఉంటున్నాడు. కొంచెం ధైర్యపరిచి, కొంచెం ప్రార్థన చేసి, మేము కూడా వారితోటి ప్రార్థన చేయించుకొని వెళ్దామని ఈరోజు వెళ్తున్నాం జైపూరు. మీరంతా కూడా రాజస్థాన్ స్టేట్ గురించి ప్రార్థించండి. ఈ రాజస్థాన్ వాళ్ళంతా మన ప్రాంతంలో పానీపూరి దగ్గర నుండి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు అన్నీ చేస్తారు. కానీ యేసు ప్రభు గురించి చెప్తే అసలు సౌత్ ఇండియా అంటేనే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్తారన్న ఇదిలోకి వచ్చేసారు వాళ్ళంతా. కాబట్టి ఏదేమైనా ఎవరు నశించిపోవడం దేవుడి చిత్తం కాదు. ప్రతి ఒక్కరూ ఆయన నిజమైన దేవుడని సత్యాన్ని అంగీకరించాలి. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నేత్రము ఆయన చూడాలి. అంటే మనం సువార్త ప్రకటించాలి. కాబట్టి వాళ్ళ మారు మనసు రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆపదలు తొలగు వరకు నీ రెక్కల నీడలో నిలుతును. కరుణించుము దేవా కరుణించుము, నీ శరణు జొచ్చి ఉన్నాను. శరణం శరణం మా దేవా, శరణం 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 శరణం, శరణు శరణు యెహోవా. మొత్తానికి స్నానం కూడా చేసాం ఇక్కడే. నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చారు వర్కర్స్. ఎందుకు ఇంతసేపు బండి ఆపారు ఇక్కడ, పార్కింగ్ ప్లేస్ ఎక్కడన్నా ఆపుకోవచ్చు కదా అని. సరే పర్లేదు, ఇక్కడేం పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. వాళ్ళకి చెప్పాము, ఏమనలేదు. వాళ్ళు కూడా అరే రోడ్డు మీద స్నానం చేస్తున్నారని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఆయన కూడా మనం ఒక పత్రిక ఇచ్చేసి వెళ్ళిపోవటమే. మీరంతా కూడా ఈ రాజస్థాన్ దాని గురించి మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము ఇప్పుడు బయలుదేరి జైపూర్ వెళ్తున్నాం, ఆ తర్వాత గుజరాత్ వెళ్తాం. చెప్పుకుంటూ వెళ్తాం, ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. మీరంతా కూడా ఎటువంటి సాతానుగాడు చిచ్చు రేపకుండా ప్రశాంతంగా సువార్త సాగులాగున, ప్రశాంతమైన ప్రార్థన చేయులాగిన భారం కలిగి మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీస్ అండ్ ఎవర్ మినిస్ట్రీస్. ఎక్కడ స్నానం చేసామనేది ముఖ్యం కాదు, కానీ స్నానం చేసామా లేదా, ఇది జస్ట్ మాదిరికరం కోసమే మీకు పెట్టాను. లేకపోతే ఇది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంకా ఎన్నో జరిగినాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ అండ్ ఎవర్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.
రాజస్థాన్లో ఉన్నాము. దీని పేరు సింగాడా అంట. ఇది ఒక ఫ్రూట్ అంట. ఫ్రూట్ అని నేనైతే అన్నది ఎందుకంటే నట్టు అందరూ తింటున్నారు. వెజిటేబుల్ కూడా ఉపయోగించుకుంటారంట కర్రీ పర్పస్. కానీ ఒకటి కూడా తినడానికి చాలా బాగుంది. ఆల్రెడీ శాంపుల్ ఒకటి ఇచ్చారు. భయ్యా 50 రూపాయలు మీద ఆలో. ఇది యాక్చువల్గా దీని పేరు సింగాడా అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. भैया एक किसके लिए अच्छा है? खाने का काम आता है, फायदा करता है शरीर के लिए। हाँ, शरीर में फायदा करता है। पहले फूल है गरम है क्या है? फूल 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 సర్దికి టైం ఇవి ఓన్లీ శీతాకాలంలో వస్తాయంట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉంటుంది విత్తనం. యాక్చువల్లీ దీంట్లో 2 ఉన్నాయి కానీ బాగుంది. यदि मई जून के महीने में होना तो 200 रुपये किलो मिलेगा ये। कितना महीना? मई जून। ఓ మే మంత్లో జూన్ మంత్లో అయితే కేజీ 200 రూపాయలు. ఇప్పుడైతే ఓన్లీ 40 రూపీస్. बूढ़ा कटला सीधा ये वाला कितना दिन चलेगा? कितने दिन में खा पाओगे? 2 दिन चल जाए। कच्चा वाला खाता अच्छा है? हाँ कच्चा वाला? हाँ कच्चा है। नहीं कुछ फ्राई ही करना है? नहीं सादा नॉर्मल वाला खा सकते हैं. सिर्फ इसको छील के खाओ आराम से. सब्जी बनाना है, सब्जी इसको छील के बनाते हैं। इसमें क्या भाव भैया? 40 रुपये किलो है। 40। ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదంట. కూర చేసుకోవచ్చు అంట, పచ్చి కూడా తినొచ్చు అంట. ఇవి రాజస్థాన్లో ఫేమస్. ఈ మంత్లో శీతాకాలం కాబట్టి కేజీ 40 రూపాయలంట. అదే మే మంత్ జూన్ మంత్లో అయితే 200 అంట పర్ కేజీ. ఏమైనా అంతే. पैदा ही नहीं होता है। 200 దాటినా కూడా దొరకంట ఒకసారి. సరే ఏదేమైనా మనం స్వార్థ చెప్పి వెళ్ళిపోదాం. भैया थैंक यू बहुत टेस्ट है. बहुत बहुत धन्यवाद. और भी ये परमेश्वर का ये परमेश्वर का वचन है. ये पढ़िए खाली समय में रहता बहुत अच्छा है. और भी टेस्ट आएगा देखो. ये छिलका होता है, इसको हटा के खाते हैं ना. और भी टेस्ट आता है. थैंक यू. ये परमेश्वर का वचन है पढ़िए. थैंक यू. गॉड ब्लेस यू एंड योर फैमिली एंड आपका बिजनेस. थैंक यू सो मच. ఎక్కువసేపు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రిలీజన్ కేసు పెడతారు. ఇది తీసుకున్నా వెళ్ళిపోతున్నాం. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. నా జీవిత దినములన్నీయు వ్యర్థమాయే, నా కష్టమంతా నా స్వార్థమాయే, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా, నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము,
అయితే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు రాజస్థాన్లో ఉన్నాం. జైపూర్ ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మార్నింగ్ నుంచి వండుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. అందుకని ఈరోజు ఇది ఇక్కడ ఆపాం. దాదాపు 4:30 అయింది. ఇప్పుడు వండుకోవాలి, తినాలి. రోజు వెజిటేరియను పచ్చళ్ళు అయిపోతుంది. కాబట్టి ఈరోజు చికెన్లోకి సరిపోయేలా ఇదిగో స్ప్రింగ్ ఆనియన్స్, టమాటాస్, ఆనియన్స్, జింజర్, కొరియాండర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఈరోజు ఆరికలు, నాటు కొర్రలు 6 కిలో నానబెట్టుకున్నాం. మార్నింగ్ నుంచి నానుతున్నాయి అవి. సో ఇప్పుడు చకచక అయిపోవాలి. మీకు ఇంకా అనేక విషయాలు నేను తర్వాత చెప్తాను. ఈ లోపల మీరు ఒక మంచి లుక్ వేసుకోండి. నెమలి రాజస్థాన్లో మన పక్కనే తిరుగుతుంది నెమలి. ఒక టమోటా వేద్దాం అనుకుంటున్నాను, వేస్తే అది పారిపోద్దేమోనని నేను వేయట్లేదు. ఎందుకంటే అది జాతీయ పక్షి కదా, మనం వేరేగా చేయకూడదు. అదనమాట. రాజస్థాన్లో అంత పబ్లిక్గా తిరుగుతున్నాయి. అదొకసారి విచ్చుకుంటే బాగుండేది కానీ ఏమోలే. సరే, మొత్తానికి ఇది లేట్ అవుతుంది. ఈరోజు ఆరికల రైస్, చికెన్ పులుసు 2 కాంబినేషన్ అదిరిపోద్ది. ఆకలి అవుతుంది. ఈ రాష్ట్రంలో 41 జిల్లా ఉంది. 8.5 కోట్ల మంది ప్రజలున్నారు. వారందరి రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ స్ప్రింగ్ ఆనియన్స్, గార్లిక్, జింజర్, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొరియాండర్, జీలకర్ర, కారం, తాలింపు గింజలు, పసుపు, ధనియాల పొడి, ఆయిల్, సాల్ట్, వీటితో ఒక అద్భుతమైన చికెన్ ప్రపంచం సృష్టించబోతున్నాం ఇవాళ. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ముందుగా మనం పసుపు వేసుకుందాం. మేము కొంచెం పసుపు ఎక్కువ తింటాము. యాంటీ ఆక్సిడెంట్లు దాంట్లో ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కారం, కూడా కొంచెం ఎక్కువ తింటాం. ఆ తర్వాత ఉప్పు, వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అలాగే మ్యారినేట్ చేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. అది అంతే. మనకి కావాల్సింది ఏంటంటే జింజర్, గార్లిక్, అండ్ ఆనియన్స్ కూడా వేయాలి. మరి అది తిరుగుతుందోనని తక్కువ పెట్టాం. ఎనీవే, ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 10 వేసుకుందాం. ఏం కాదు, ఘాటుగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే. కాబట్టి వాళ్ళ ఆకారం ఈ కారం మొత్తం మంటెక్కిపోవాలి.
నార్మల్గా అయినా చాలండి. ఓకే, సో దిస్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. సో మొత్తానికి ఈ హైవే పక్కన, ఇది ఆగ్రా టు జైపూర్ నేషనల్ హైవే, ఎక్స్ప్రెస్ వే అయితే దిగేసి నేషనల్ హైవేకి వచ్చాం. ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, ఈ పక్కనేమో నెమళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగుంది కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మధ్యలో ఆవులు అవి వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ మన వంట ముగించాలి కాబట్టి ఈరోజు ఆయిల్ కూడా సరిపోయినట్టుగా ఉంది. సరే పర్వాలేదు, సరిపోద్దిలే, అంటే కొంచెం మిగిలింది. సో ఆయిల్లో ఫస్ట్ ఏం వేసుకోవాలి అంటే జీలకర్ర, ఇది చాలా ఇంపార్టెంట్. జీలకర్ర తింటే చాలా హెల్త్కి మంచిది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. మేము కొంచెం అన్నీ ఎక్కువ తింటాం మసాలాలు, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. ఆ తర్వాత కొంచెం తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు అట్లాంటివి మీకు తెలుసులే. వాస్తవానికి ఈరోజు కరివేపాకు లేదు. మొత్తానికి జీలకర్ర, ఆవాలు అవన్నీ వేగాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ ఎవరికి వస్తారని ఇలా వేసాము. పర్లేదు, ఆనియన్స్ ఎక్కువ తింటే మంచిదే. సో కొంచెం మంట తగ్గించుకోవాలి. ఈ లోపల మనం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్లో కొంచెం ఆనియన్స్ వచ్చాయి కదా, అవి కూడా మిక్సీ చేసుకుందాం. అన్నీ పట్టవు మళ్ళీ. అట్లాగే టమాటో కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే ప్యూరిటీ, మనం ముక్కలు కట్ చేసి వేయం. సో ఇప్పుడు పట్టిద్ది అది కూడా. ఇంకా 2 టమోటాలు ఉన్నాయి. ఈరోజు మంచి ఫ్లేవర్తో రావాలి, తినాలని అనుకుంటున్నాం. తెలియదు మరి ఇది పట్టిద్దో పట్టదో. సో మొత్తానికి టమాటో ప్యూరిటీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఊరికనే మాడిపోతుందండి, అసలు ఎందుకనో మరి తెలియదు. మేబీ ఆయిల్ తక్కువైందేమో. ఆయిల్ ఎట్లా ఇవాళ లాస్ట్ అని అనుకున్నాంలే, చాలు. ఎట్లా చికెన్ కదా, కొంచెం ఒక 10 ml ఎక్కువ ఉండాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు. వాస్తవానికి కొర్రన్నంలోకి ఎక్కువగా గ్రేవీ వచ్చేలాగా చేసుకోవాలి. సో మేము స్ప్రింగ్ ఆనియన్స్ కనిపించినాయి, అవి చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టం, అందుకని తెచ్చుకున్నాం. సో ఏదేమైనప్పటికీ అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. ఒక్క నిమిషం అలా మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి. సో మొత్తానికి ఏగినాయి, చాలు. ఇంకా చికెన్ వేసుకోవడమే. చికెన్ ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే దీంట్లో కలపడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఉప్పు, కారం, పసుపు అంతా, ఇంకేం లేదు.
స్ప్రింగ్ ఆనియన్స్ చికెన్ కర్రీ. ఇది కర్రీ అనకూడదు, ఎందుకంటే పులుసు అనాలి, ఎందుకంటే అంత బాగా గ్రేవీ రావాలి అని ఇవన్నీ వేస్తున్నాం. సో అదనమాట. ఇప్పుడు చూడండి ఇంకా ఎలా ఉంటుందో. ఇవి కుక్కర్లో వేస్తే అన్నీ అవే మగ్గుతాయి, మనకంత టైం లేదు. అందుకని టమోటా ప్యూరిటీ కూడా వేసేసుకోవడమే, అన్నీ అవే అవుతాయి, ఏం కాదు. అంతా తినేది మనమే. ఇదంతా టమోటా. మీకు చూడటానికి వేరేగా అనిపించవచ్చు, మేము టమోటాలు కట్ చేయలేక ఇలా చేస్తున్నాం, అందుకని దయచేసి ఏమనుకోబాకండి. ఓకే. స్ప్రింగ్ ఆనియన్ టమోటా చికెన్. పచ్చిమిర్చి వేసాము, అందుకని కలరు కొంచెం తక్కువైనా పర్లేదు, ఎందుకంటే కారం తగ్గిందని మళ్ళీ వేస్తే మళ్ళీ మంట పుట్టాలి. ధనియాల పొడి ఫైనల్గా వేస్తాం, కానీ ఇప్పుడు కూడా కొంచెం వేద్దామని అనిపించింది, అందుకని వేస్తున్నాం. సో మొత్తానికి కొద్దిసేపు ఉడకాలి. ఇవి నీళ్ళు వెంటనే పోయకపోతే ఏమవుతుంది అంటే చికెను అంతా అడుగున మాడిపోతుంది. ప్రెషర్ కుక్కర్ కదా మనం వేసేది, ప్రెషర్ కుక్కర్లో కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి, అది మంచిగా ఉడుకుతుంది, ఏం ప్రాబ్లం లేదు. మీరు అందరూ ఏంటి ఇలా చేస్తున్నారో అనుకోబాకండి, అవన్నీ అలాగే చేస్తాం, ఇది బ్యాచులర్ వంట కాబట్టి ఒక్కసారి తిప్పేసి మూత పెడితే బాగుంటుంది. ఏముంటుందండి మగవాళ్ళ వంటలు, సువార్థికుల వంటలు, ఉప్పు కారం సరిపోయిందా లేదా, టేస్ట్ ఏముంటుంది దీంట్లో, ఏముండదు. టేస్ట్ ఎట్లయినా ప్రభు బ్రహ్మాండంగా తయారు చేసి పెడతాడు తినడానికి. ఆకలి తీరిందా, తిన్నామా, అయిపోయిన తర్వాత అది వేసుకోవడమే, కొత్తిమీర తినేయటమే, ఇంకేం లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది, 5:30 అయిపోతుంది. అదిగో చూడండి ట్రైన్ వెళ్తుంది పక్కనే, మన పక్కన నేషనల్ హైవే అండ్ ట్రైన్ గూడ్స్ వెళ్తుంది. ఇది ఆగ్రా టు జైపూర్ రూట్. సో ఇదనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇవ్వండి, ఇవి ఆరికలు బాగుంటాయి దాంట్లోకి దీంట్లోకి, అందుకే గ్రేవీ కొద్దిగా కావాలని ఎక్కువ చేసుకుంటున్నాం, కానీ మరి అయిదో కాదో తెలియదు, చూడాలి. ఓకే, ఎనీవే మీకు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. మొత్తానికి కొంచెం గ్రేవీ ఏమో మాకేమో ఎక్కువ కావాలి కొర్రల్లోకి, ఈ చికెన్లోనేమో అంత చిక్కగా అయిపోయింది. మరి ఏం చేస్తాం, తప్పదు, కొద్దిగా వాటర్ అయితే పోయాలి, అందుని బట్టి చూస్తాం. సో ఈసారి ఇంకా దీంట్లో చికెన్ ఉండటం కుదరదు, అందుకని వేరే ఏదన్నా తెచ్చుకోవాలి, చూడాలి. మొత్తానికి ఉప్పు సరిపోయిందో లేదో చూసి మూత పెట్టేసేయాలి. కొంచెం ఉప్పు కారం కూడా తగ్గింది. డబ్బులు ఇచ్చే హోటల్లో కూడా తినొచ్చు, కాకపోతే మన పరిచర్య అది కాదు. అయినా ఇక్కడ అసలు తినలేము ఆ ఫుడ్. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 2 విజిల్స్ వస్తే తీసేయడమే. సో లేట్ అయిపోతూ ఉంది. మళ్ళీ మీకు తర్వాత చెప్తానంతా. థ్యాంక్ యూ.
ఇంకొకటి వస్తే కథం. ఇక్కడేమో ఒక పక్క పవర్ అయిపోయింది, రైస్కి గ్యాస్ స్టవ్ అరేంజ్ చేసుకున్నాము. ఇది 4th విజిల్, ఇంకొక విజిల్ వస్తే తీసేసేయాలి. వావ్, లేట్ అయిపోతుంది, అందుకనే త్వరగా తీసేస్తున్నాం. ఇది ఎందుకు ఆవిరంతా తీసేస్తున్నామంటే విజిల్స్ 5 వచ్చి చాలు, చికెన్ ఉడికింది, లేట్ అయిపోతుంది. దీన్ని షిఫ్ట్ చేస్తేనే దీనిలో మళ్ళీ ఆరికలు పెట్టుకోవాలి ఈరోజు. సో ఆవిరంతా పోయింది, టైం లేదు, చాలా చీకటి పడిపోతుంది. కుర్రోళ్ళంతా ఆకలికి. వావ్, దట్ ఈజ్ చికెన్ కర్రీ. వావ్, అడుగున ఏం మాడలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా ఉడికినా ఉడకపోయినా మనం ఏం చేయలేము. ఆ ఓనర్ కూడా ఇప్పుడే వచ్చాడు, ల్యాండ్ ఓనర్. ఫస్ట్ పర్మిషన్ తీసుకోలేదు. ప్రేమ్సే బనావు ప్రేమ్సే కావో అన్నాడు. చాలు, పాపం తినడానికి వండుకోవడానికంటే ఎవరేం అనర్లే. టేస్ట్ ఏం అర్థం అవ్వట్లేదు, అలా నవ్వబాకండి. అదిరిపోయింది, చాలు, ఇంకెంతకంటే ఏం కావాలి. ఉప్పు కారం సరిపోయింది. లైట్గా మీకోసం కావాలంటే గార్నిష్ కూడా చేస్తాను. కొత్తిమీర కూడా మేము యాక్చువల్గా ఎక్కువ తింటాం, తినాలి, మంచిది, ఆరోగ్యం. సో అయిపోయింది, ఇంకేం లేదు, మనం షిఫ్ట్ చేసుకుందాం. ఎదురుగా త్వరగా. సో అయిపోయింది, ఎక్సలెంట్. సో స్ప్రింగ్ ఆనియన్ టమోటా చికెన్ కర్రీ ఇది రెడీ. ఇప్పుడు మన పని ఏంటంటే ఇదిగోండి, ఇదంతా వేసేయటం. గార్నిష్, నో గార్నిష్, కొరియాండర్ తింటే మంచిది, అందుకని తినటమే. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది, ఇంక ఇదేం లేదు, మూత పెట్టేసుకోవటమే. మూత పెట్టి కూడా ఇక్కడ ఏం లేదు, ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. ఇప్పుడు మన ఆరికలు ఇదిగోండి, మీరు చూస్తున్నారు, ఆల్రెడీ 2 గ్లాసులు పోసాము ఆరికలకి. ఇంకా కడిగేది ఏమి ఉండదు, ఆల్రెడీ కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం. ఇప్పుడు కుక్కర్ కడిగేది ఏం లేదు. 5 గ్లాసులు వాటరు, 2.5 గ్లాసు ఆరికలు. సో మొత్తానికి కుక్కర్లో ఏం కడిగేది ఏం లేదు, అన్నీ పాతదే. కాకపోతే దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకని రెడీగా ఇంకోటి పెట్టుకున్నాం. ఇదిగోండి, జస్ట్ స్టార్ట్. 3 విజిల్స్ ఎప్పుడు వస్తే అప్పుడు భోజనం చేసేసినట్టే. సో ఇదనమాట, మొత్తం సర్దేస్తున్నాం. తినేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాం. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. రాజస్థాన్ గురించి మీరంతా ప్రార్థించండి, భారం కలిగి ప్రార్థించండి. 41 జిల్లాలు, 8.5 కోట్ల మంది జనాభా. ఇప్పుడే కొత్తగా రీసెంట్గా కన్వర్షన్ లా తీసుకొచ్చుకున్నారు వాళ్ళు, రిలీజియన్ కన్వర్షన్ లా తెచ్చుకున్నారు అసెంబ్లీలో. మరి ఫైట్ చేసి ఒక్క మనిషికి ఒక పత్రిక ఇచ్చిన 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. ఒక్క మనిషికి యేసు ప్రభు దేవుడు అని చెప్పినా అంతే సంగతి. రీసెంట్గా ఒక మంచి మిషనరీ ఎవరు మీరు అని అడిగితే నేను క్రిస్టియన్ అన్నాడంట. అందుకని ఊరు మొత్తం జమ అయిపోయి కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. ఏదో పాపం తప్పించుకొని వెళ్ళిపోయాడు. అందుకని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ.
సువార్త చెప్పేది, పత్రికలు ఇచ్చేది వీడియోలు అసలు పెట్టలేము, పెట్టకూడదు కూడా. కాబట్టి ఈ రాష్ట్రం గురించి మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఎక్కడైనా వంట చేసుకోవాలి అనుకుంటే ఈ బిచ్చాన అంతా దించాలి. ఇదిగో చూడండి, ఇటరండి. ఇక్కడ నుంచి చూస్తే అదిగో కారులో అంతా ఇంకా లగేజ్ అట్లాగే ఉంది. ఇంకా ఇగో ఇవన్నీ బయట పెట్టాయి. ఇగో వాటర్ క్యాన్లు, బకెట్స్, పొయ్యి, ఎకోఫ్లో, ఇవన్నీ మసాలా దినుసులు, సంచులు, స్టవ్వులు అన్నీ. అందుకని వంట ఎక్కడ పడితే అక్కడ చేసుకోవట్లేదు వాస్తవానికి. ఆ పచ్చడితో తినేస్తున్నాం రైస్ పెట్టుకుని, ఇదంతా ఎందుకులే అని. ఏం చేస్తాం, తప్పదు అయినా కూడా. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి 3 వీల్స్ వచ్చేసినాయి. దాంట్లో పవర్ అయిపోయింది, గ్యాస్ పెట్టుకున్నాం, 3 వీల్స్ వచ్చేసినాయి. ఇంకా రైస్ అయిపోయింది. అంటే 6 కిలో రైస్, 6 కిలో అన్నం, చికెన్ కర్రీ. ఓకే, దుమ్ము దులిపేయటమే. ఇంక ఇది గ్యాస్ పోయేంత ఓపిక లేదు, చీకటి పడిపోతుంది, మళ్ళీ కష్టం. అందుకని ఆవిరి వస్తూనే ఉంటుంది. ఏం కాదు, వస్తే ఏమవుతుంది, అది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మాడిపోతుంది. అందుకని తీసేసాము. ఈ లోపల చికెన్ చూడండి, అద్భుతంగా ఉందండి. చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ. దీనికి ఇంత కర్రీ కావాలి, ఎందుకంటే రైస్ ఎంత ఉంటే అంత కర్రీ కావాలి. ఆరికలు, కొర్రలు ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ని లాగేస్తూ ఉంటుంది. సో అద్భుతంగా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికింది. అద్భుతంగా ఉంది. చాలు. సో ఫస్ట్ రైస్ పెట్టుకున్న తర్వాత ఇది మొత్తానికి అయిపోయింది. 6 కిలో అన్నం. వాస్తవానికి ఆవిరంతా పోయేదాకైతే బాగుంటుంది. ఏం టేస్ట్ ఉంటుందండి 6 కిలో అన్నం అయితే. కొర్రల కంటే సూపర్ అండి, అండు కొర్రల కంటే సూపర్. ఇంకా ఇది మేము ఇంకా చికెన్ వండేసి డైరెక్ట్గా కడగకుండా కుక్కర్ కూడా పెట్టేసాం. అందుకే ఈరోజు మాడలేదు, బాగుంది. కొత్త ప్రాంతం కదా, లేట్ అవుతుంది, త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏరియా మంచిది కాదు. మన కారు మీద గాడ్స్ అనే పేరు కనపడ్డా కూడా వాళ్ళ క్రైస్తవులు అనే డౌట్ వచ్చింది. కొంతమంది మిషనరీలు సలహాలు కూడా చెప్పారు ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి. అందుకని త్వరగా లాగించుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండటానికి కాదు మనం వచ్చింది. సో ఇదనమాట. సో మొత్తానికి ఇది కాసేపు అవుతూ ఉంటుంది. అది చికెన్ ఎంత పోసినా పిరుసుకుపోతుంటుంది. సో కుర్రోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినంత తీసుకుంటారు. మనం ఏదో వరకు జస్ట్ ఫార్మాలిటీ కోసం వేసాం. సో ఇదన్నమాట పరిస్థితి. ప్రార్థన చేసుకోవడం, తినేయటమే. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించి ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా.
ఇది కూడా లేకుండా ఎంతమంది అయితే పస్తులు ఉంటున్నారో ప్రభా, వాళ్ళందరికీ ఇంతకంటే మంచి భోజనం పెట్టి ప్రభా మీరు ఆకలి తీర్చండి. వారికి మంచి మారు మనసు రక్షణ దయచేయండి. ఇది తినుచుండగా మాకు మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతనిచ్చి ప్రభా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి. మీ సేవలో ఇంకా బహుబలంగా వాడుకొని నేను అట్లాగే ఈ ప్రాంతం నాయన ఎవరైతే ఇచ్చారో ప్రభా వండుకోవడానికి ఆ ఓనర్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దానికంటే ముందుగా మీరు మంచి రక్షణ, మారు మనసు దయచేయమని, మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వావ్, ఆరికల అన్నము, చికెన్ కర్రీ. చాలా రోజులు అవుతుంది చికెన్ తినక. సో అట్లా నిజంగా చెప్పలేనండి, అద్భుతం. మొన్న పప్పుచారు కంటే బాగుంది. ఓకే బాయ్, ఫెంటాస్టిక్, బాగుంది. బా నిజంగా అండి చికెన్ ఉడికిందండి, మెత్తగా ఉంది. ఇది బాబాయ్ ఛానల్ కాదులే, ఇది మన ఛానలే. మెత్తగా బాగా ఉడికింది. ముక్క 5 విజిల్స్ బాగా ఉడికింది చికెన్. ప్రెషర్ కుక్కర్లో మనం ఏం తిప్పేది లేదు కదండి, కలిపేసి వేసేయటమే. చాలా బాగుంది. పొద్దున్నుంచి ఏం టిఫిన్ కూడా చేయలేదు, అయినా దేవుడు మంచి ప్లేస్ ఇచ్చాడు, మంచిగా వంట కూడా కుదిరింది. చాలు. ఈ మాత్రం మీరు కూడా ఆరికలు చికెన్ కర్రీ ట్రై చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, అదిరిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడికి దాదాపుగా 4:30 అయింది వచ్చేసరికి. ఇప్పుడు సమయం చాలా లేట్ అయిపోయింది, 6:47 అయింది. అంటే 2.5 గంట పట్టింది వంటకి, తినటానికి, కడుక్కోవటానికి, సర్దుకోవటానికి. మొత్తం ప్యాక్, ఇదిగోండి మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఇదిగోండి పాపం ఈ ఇంటోళ్ళు ఎవరో కానీ షాప్ అంతా క్లోజ్ అయిపోయింది. మంచిగా వండుకోండి, ఏం ప్రాబ్లం లేదు, తినండి అని చెప్పాడు దేవుడు. ఈ యజమానికి మంచి మారు మనసు రక్షణ వచ్చులాగా మీరంతా ప్రార్థించండి. దీనికంటే మరి ముఖ్యంగా మేము ప్రయాణమై ఇప్పుడు జైపూర్ వెళ్తున్నాం. జైపూర్ దాటి రేపు జోధ్పూర్, అహ్మదాబాద్ అలా వెళ్ళిపోతాం. మీరంతా కూడా ప్రార్థించండి రాజస్థాన్ రాష్ట్రం కోసం. ఇక్కడ 41 జిల్లాలు ఉన్నాయి, 8,53,00,000 మంది జనాభా ఉన్నారు. ఓటర్ల లిస్టులో రాయబడిన వారు ఇక మిగతా ఎంతమంది ఉన్నారో తెలియదు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 20-25% పీపుల్ ఆంధ్ర తెలంగాణలో ఉంటారు. హైదరాబాద్లో అయితే ఎక్కువ వాళ్ళే. బేగం బజార్ అంటేనే ఇంకా రాజస్థాన్ మార్వాడీస్. కాబట్టి వీళ్ళందరికీ రక్షణ లేదు. వీళ్ళంతా అమాయకత్వపు మూఢనమ్మకాల్లో ఉన్నారు, భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు. కాబట్టి పాపం వ్యక్తులు మంచోళ్లే, వాళ్ళకి రక్షణ లేదు. వారందరి రక్షణ నిమిత్తం మనమే ప్రార్థించాలి. వారి బాగోగుల కోసం మనమే ప్రార్థించాలి. వారి మంచి చెడ్డల కోసం మనమే ప్రార్థించాలి. వారు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళడానికి మనమే ప్రార్థించాలి. కానీ వారు మాత్రం యేసు ప్రభు దేవుడని ఒక పత్రిక ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా. కొత్తగా వచ్చిన చట్టం రాజస్థాన్. ఈ 2025లోనే తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి మీరంతా ప్రార్థించండి. నశించిపోతున్నారు. ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయన చిత్తము కాదు. ప్రతి ఒక్కరిని వెతికి రక్షించడానికే మానవుడి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు వారు. కాబట్టి వారందరూ రక్షణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. ఎక్కడ పత్రిక ఇచ్చినా, ఎక్కడ ఎవరితోటి మాట్లాడినా ఇవన్నీ పెట్టడానికి కుదరదు, పెట్టకూడదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంటే రాజస్థాన్ డేంజర్. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. ఎక్కడైనా వీలైతే పత్రిక ఇస్తున్నాం, అక్కడెక్కడ ఒక్కొక్క ఇత్తనం నాటుతా వస్తున్నాం. 1000 ఇత్తనాలు నాటితే ఒకటన్నా మొలవదా? అది నా విశ్వాసం. కాబట్టి ఆ 1000 మొలిచేలాగా మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ ల్యాండ్ ఓనర్ గురించి, ఈ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ పరిసర ప్రాంతాన్ని అంతా మేము వాడుకున్నాం ప్రభా. ఇదిగో వీటిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. దానికంటే ముందుగా మీరు మంచి రక్షణ, మారు మనసు దయచేయండి. ఇదిగోనైనా మేము ప్రయాణమై జైపూరు, నైనా జోధ్పూరు, అట్లాగే గుజరాత్ దాకా వెళ్ళిపోతున్నాం ప్రభా. ఈ రాష్ట్రాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. మరి ఇక్కడ నైనా రిలీజియన్ కన్వర్షన్ లా ఒకటి వచ్చింది ప్రభా. మీ చిత్తమైతే దాన్ని యేసు నామములో కొట్టివేయండి అయ్యా. ఎవరిని క్రైస్తవుని ఇబ్బంది పెట్టకుండా ప్రభా, అందరినీ ప్రేమించే మనసును వీళ్ళకి దయచేయండి ప్రభా. వీరందరికీ మంచి రక్షణ, మారు మనసు దయచేయండి. మీరు పాపంలో, శాపంలో మీరు కొట్టివేయండి ప్రభా. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. మీకోసం జీవించే బిడ్డలుగా ప్రభా, మీ పరలోకపు రాజ్యపు వారసులుగా, మీ కుమార్తెలుగా, కుమారులుగా అంగీకరించి మీరు ముద్రించండి.
వీరందరినీ మీరు రాకడలో ఎత్తబట్టడానికి ప్రభా అనేక మంది మిషనరీలని సేవకులను అందరినీ ఇక్కడికి పంపించండి. వీరందరికీ నిజమైన మారు మనసు రక్షణ దయచేసి వీరందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో రాజస్థాన్ని ప్రభా బహుగా దీవించండి. యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. సో టైం అయిపోయింది, ఇంక వెళ్ళాలి చకచక, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మీకు ఇంకా త్వరలో అన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. పొట్టను చూసి ఏమనుకోబాకండి, భయంకరంగా తినేసాం. ఎందుకంటే మరి పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం తిన్న 3 పూటలు ఒకసారి అయితే తినలేదు, కానీ 1.5 తినుంటాను. అందుకని ఏమనుకోబాకండి, ఇంతే, నా పొట్ట ఏం తగ్గదు. నేను సేవకు రాకముందే నాకు పొట్ట ఉంది, ఇక్కడికి వచ్చాక ఏం పెంచుకోలేదు, నేను ఎవరి సొమ్ము తినట్లేదు. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది